అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహమ్మదీ సుల్తాన్లు నలువైపులా హిందూ సమాజాన్ని అకృత్యాలకు గురి చేస్తున్న సందర్భం. గోవధ చేస్తున్నారు, స్త్రీలను మానభంగాలు చేస్తున్నారు, అదేవిధంగా మత మార్పిడి చేస్తున్నారు, మతం మారని వాళ్ళను చంపేస్తున్నారు. ఆ సమయం లోపల హిందూ సమాజం త్రాయి మమ్మల్ని ఎవరు రక్షించేవారే లేరా అని ఆక్రోశిస్తున్న సందర్భం లోపల ఛత్రపతి శివాజీ గారు అవతరించిండు. ఆయనే జన్మించినాటికి ఆయనే ఒక సామాన్యమైన సైనిక కుటుంబంలో జన్మించిండు. ఎటువంటి సైన్యం లేదు ఆయన దగ్గర. ఆయన ఆ సమయం లోపల కొండజాతి వారైనటువంటి మావలీలతోటి స్నేహం చేసి మట్టిలో మాణిక్యాలుగా వాళ్ళ నుంచి సైన్యం తయారు చేసిండు. కానీ తాను తయారు చేసినటువంటి సైన్యం చాలా చిన్నది. అదే సమయం లోపల శత్రువుల యొక్క సైన్యం చాలా పెద్దది. మనము డైరెక్ట్గా యుద్ధ రంగంలో యుద్ధం చేసి గెలిచే అవకాశం లేదు. కావున ఆయన గెరిల్లా పద్ధతిని ఎంచుకున్నాడు. ప్రతికూల పరిస్థితులలో వెనుకంజ వేసేవాడు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని అనుకూల పరిస్థితులు అయిన తర్వాత విజృంభించి దండయాత్ర చేసి విజయం సాధించేవాడు. ఈ విధంగా ఆయన చేసిన అన్ని యుద్ధాల్లో ఆ భవానీ మాత యొక్క ఖడ్గం ఆధారంగా, ఆమె భవానీ మాత యొక్క ఆశీస్సుల ఆధారంగా అన్ని యుద్ధాల్లో ఆయన విజయం సాధించిండు. ఇప్పుడు మనము ఆయనను ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనను ఆదర్శంగా ధర్మరక్షణ కోసం మనం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐలా మహేందర్ గారు ఛత్రపతి శివాజీ నుదుట ధరించినటువంటి అర్ధచంద్రాకాది విధిని ప్రతి ఒక్కరి నుదుటి లోపల తిలకం దిద్దడం జరిగింది. తిలకం దిద్దడంతో సరిపోదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఛత్రపతి మహారాజు హిందూ ధర్మ రక్షణ కోసం కంకణ బద్దులు కావాలి. అంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఆనాడు ఆయన ఏదైతే యుద్ధాలు చేస్తుండో ఆ విధంగా మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.